అనేక మంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో మేము రాజకీయం కోసమో లేదా రాజకీయంగా దీనివల్ల మాకేదో ఇదనో మేము మాట్లాడలా. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాల్ని కాపాడేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు. ఈ టీటీడీ చైర్మన్ యొక్క బిహేవియర్ బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా అతని ఇమీడియట్గా టీటీడీ చైర్మన్ పదవి నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికీ ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా ఎందుకు వారిని ఇప్పటి వరకు కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాము. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మౌనం వహిస్తున్నారని అడుగుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు తిరుమల యొక్క పవిత్రత, అనేక మంది మనోభావాలు దెబ్బతింటున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒక్కటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున డిమాండ్ చేస్తుంది, టీటీడీ చైర్మన్ని ఇమీడియట్గా కూడా రిమూవ్ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పూజలు చేసి మరి అందరి భక్తుల మనోభావాల్ని కాపాడే దిశగా మరి ఈరోజు ఈ పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తున్నాం.